హలో వ్యూవర్స్, ఈరోజు వంకాయ పులుసు పచ్చడి నేను ఎలా చేస్తానో ఒక్కసారి చూసేస్తారా? ఇలా చక్కనైన లేత వంకాయని తీసుకొని బాగా కడిగి పొయ్యి మీద కాల్చుకోవాలి. వంకాయని ఎన్ని రకాలుగా చేసుకున్నా సరే ఎంతో రుచిగా ఉండే కూర ఒక్క వంకాయ మాత్రమే. ఎన్ని రకాలుగా చేసుకున్నా చాలా మధురంగా అమృతంలా ఉంటుంది, నోట్లో కరిగిపోయేటట్టుగా. బండ పచ్చడి చేసుకున్న, ఇలా పులుసు పచ్చడి చేసిన, అలాగే ఉప్మా పోపు వేసి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి చేసుకున్న ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా ఉల్లికారం పెట్టి లేత వంకాయలు ఉల్లికారంతో చేసుకున్నా, ఎలా చేసినా సరే, మెంతి కూరతో గుత్తి వంకాయ కూర చేసుకున్నా, అలాగే వాంగీబాత్ చేసుకున్నా, ఆహా, ఎన్ని రకాలు చేసినా అమృతంలా ఉండే కూర వంకాయ మాత్రమే. ఇలా కాల్చిన వంకాయని బాగా తొక్కు తీసి మెత్తగా ఇలా పేస్ట్గా చేసుకొని ఉంచుకోవాలి. ఒక నిమ్మపండంత చింతపండు నానబెట్టుకొని చింతపండు రసాన్ని తీసుకొని ఆ రసంలో ఈ వంకాయ మిశ్రమాన్ని బాగా కలిపి ఉంచుకోవాలి. ఉట్టినే నూనెలో వేసుకొని వేయించిన వంకాయ మధురాతి మధురంగా ఉంటుంది. ఇలా చింతపండు గుజ్జులో వంకాయని కలుపుకున్న తర్వాత నూలుపప్పు వేయించి పొడి చేసుకున్న పొడిని 2 స్పూన్లు వేసుకొని దానికి సరిపడా ఒక నారింజకాయ అంత బెల్లం తరిగి కలుపుకున్నాను. బాగా కలిపి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక టమాటా ముక్కలు, అలాగే అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్, అలాగే పైన వేసుకునే పోపు జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు మూకుల్లో నూనె వేసుకొని టమాటా, ఉల్లిపాయలు అవన్నీ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. వంకాయ కూరకి, వరన్నానికి అసలు విసుగు లేదు అని అనేవారు మన పెద్దలు. అది మటుకు అక్షర సత్యం కదండి. వంకాయని ఎన్ని రకాలుగా చేసుకున్నా సరే, ఎన్నిసార్లు తిన్నా సరే విసుగు అనేది ఉండదు. ఇలాగా అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసి బాగా మరొకసారి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం కలిపి ఉంచుకున్న వంకాయ పులుసు పచ్చడిలో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఉంచుకోవాలి. తర్వాత చిన్న మూకుడులో మనం తీసి పెట్టుకున్న పోపుని పోపు వేయించి బయట వేసుకోవాలి. అంతే, కొత్తిమీరతో పైన కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటే అయిపోయింది.
వంకాయ పులుసు పచ్చడి చాలా రుచిగా కమ్మగా ఎంతో మధురంగా ఉండే ఈ పులుసు పచ్చడి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారు కదా ప్లీజ్.